నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశాఖను కూటమి ప్రభుత్వం మరో బల్దియాగా మార్చాలని భావిస్తోందా? అందుకే ఆ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టిందా? ఈ క్రమంలోనే వివిధ నియోజకవర్గాల్లో ఉన్న 70 పంచాయతీలను సైతం విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుందా? పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. విశాఖపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలోని వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఋషికొండపై పలు భవనాలను సైతం నిర్మించింది. కానీ అవి ఎందుకో క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర పగ్గాలు చేపట్టినప్పటి నుంచి విశాఖ నగరం అభివృద్ధికి పెద్దపీట వేసింది. భారీ ఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకువస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా అనుబంధ పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. విశాఖ అభివృద్ధి పదంలో పయనిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. అయితే గత ప్రభుత్వం తరహాలో ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా విశాఖను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విశాఖ నగరాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే విశాఖను డెవలప్ చేయాలని ప్రయత్నిస్తోంది. రీసెంట్గా వివిధ నియోజకవర్గాలలో ఉన్న 70 పంచాయతీలను మహావిశాఖ నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు నిర్ణయం కూడా తీసుకుందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్రాంతాలన్నీ గ్రేటర్ పరిధిలోకి రానున్నాయి అన్నమాట. అటు భీమిలి, ఇటు గాజువాక, పెందుర్తి పరిధిలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ గ్రేటర్లో విలీనం కానున్నాయి. అంతేకాదు, ఇటీవల పంచాయతీలు మార్పులు చేర్పులకు సంబంధించి ఉన్న నిషేధాన్ని కూడా ప్రభుత్వం తొలగించి వేసింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనలను సర్కార్కు అందించారని సమాచారం. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందే ఈ 70 పంచాయతీలు గ్రేటర్ పరిధిలోకి రానున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనకాపల్లితో పాటు విజయనగరం పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గ్రేటర్ విశాఖ మరో బల్దియా కావడం ఖాయమని చెప్పుకోవచ్చు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.